కలటి నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దాదాపు పట్టాలు ఉన్న రిజిస్ట్రేషన్ సెంట్రల్ నియోజకవర్గంలో 3,265 మందికి ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి, అదేవిధంగా 22లో ఏలో ఉన్న ఇళ్ల పట్టాలన్నింటినీ కూడా 16,543 మందికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం కానివ్వండి, టోటల్ గా 19,800 మందికి ఈ రోజు ఈ మీటింగ్ ద్వారా పట్టాలు కానీ అదే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ కానీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా పేదవారికి మంచి చేయాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయాల. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క పట్టాలు రిజిస్ట్రేషన్ కానివ్వండి, పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఎందుకంటే గతంలో 2014-2019 వరకు ఈ యొక్క విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ బోండోమ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి కనీసం వాంబే కాలనీని కానీ ఆర్ఆర్పేటను కానీ ఎందుకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదు? ఈరోజు తొంగులమ్మ అంటూ ఓట్లు అడుగుతారా? మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? కనీసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? పట్టాలు ఇచ్చారా? పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారా? ఈరోజు ఇవన్నీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈ రోజు ఓట్లు అడిగే హక్కు కానీ ఓటు అడిగే బాధ్యత కానీ మాకు మాత్రమే ఉంది తప్ప నీలాగా రౌడీని చేసేవాడికి, గూండాయిజం చేసేవాడికి, భూ కబ్జా చేసేవాడికి ఈ నియోజకవర్గానికి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళకి పూర్తి హక్కులతో కలిపిన రిజిస్ట్రేషన్ చేస్తున్నందుకు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రల్ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గ్యారంటీగా గెలిపించుకుంటాం, మంచి మెజార్టీతో జగనన్నకి కానుకగా ఇస్తామని ప్రజలంతా ప్రజానికి చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటారు.